నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ ఫలితాలలో రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రపంచనం. అడవిశేష్ నటించిన డెకాయిట్ సినిమా తన కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిందని హీరో అడవిశేష్. చమురు వనరులలో ఆంధ్రప్రదేశ్కు కనీసం 50% వాటా కల్పించాలనే డిమాండ్తో రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు. కృష్ణా గోదావరి బేసిన్లో వెలికితీస్తున్న సహజ వాయువు చమురు వనరుల్లో ఆంధ్రప్రదేశ్కు కనీసం 50% వాటా కల్పించాలనే డిమాండ్తో రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు ఘనంగా నిర్వహింపబడింది. మన గ్యాస్ మన హక్కు అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చరసాని శ్రీనివాస్ తదితర నాయకులు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న కేజీ బేసిన్ నుంచి వెలికితీస్తున్న వనరులపై రాష్ట్రానికి న్యాయమైన హక్కు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సదస్సు ద్వారా మన గ్యాస్ మన హక్కు అనే నినాదం మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. మన భూమి మన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రోడ్లు పోతా ఉన్నాయి, పర్యావరణ దెబ్బతింటా ఉన్నాయి. మనం భరిస్తా ఉన్నాము, కానీ మనకు మాత్రం గ్యాస్ మాత్రం రావడం. పైపైకి మనకి గ్యాస్ కావాలంటే మీరు ఇంత రేటు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అంటే ఇంకెవరు కూడా రాకూడదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా రాకుండా ముఖ్యమంత్రి నియంత్రిస్తారు రిలయన్స్ వాళ్ళు. మొదట్లో ఒకట్ల రేటు ఉన్నటువంటి ఇది ఈ రోజున 8 ఇంకా మన మహాదేవన్ గారు అన్నారు. చాలా మంది చాలా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తా ఉన్నారు, పరిశీలన చేస్తా ఉన్నారు, అకౌంట్ లెక్కలని కూడా శాసిస్తారని చెప్తా ఉన్నారు. అంటే ఇంత పెద్ద నష్టాలు ఉన్నటువంటి మన ప్రాంతంలో మన ఆంధ్రాకి మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండాలి, రాజ్యాంగం చెప్తా ఉంది వనరులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, అంటే వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం. ఓకే, కేంద్ర ప్రభుత్వం నడిపితే మనకు అభ్యంతరం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం కింద నడవట్లే ఇవి రిలయన్స్ వాళ్ళ కింద, అమ్మాయి వాళ్ళ కింద, అదాని వాళ్ళ కింద, వేదాంత వాళ్ళ కింద వ్యవస్థ నడుస్తూ ఉన్నాయి. ఒక ప్రైవేట్ సెక్టర్ కింద, కార్పొరేట్ సెక్టర్ కింద వెళ్తా ఉన్నాయి. అందుకని మన డిమాండ్ ఏంటంటే నైతిక విలువలు కూడా లేకుండా ఉంటారంటే మన డ్రిల్లింగ్ దగ్గర నుంచి వాళ్ళు దొంగచాటుగా గ్యాస్ ఇక్కడ సమావేశం పెట్టాం. కృష్ణా గోదావరి అప్పటి నుంచి కూడా మీటింగ్లు 2009 వరకు కూడా చాలా సీరియస్ అయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఇష్యూల వల్ల కొంత వెనకబడి పట్టింది. నేనే వాళ్ళ గోదావరి బిడ్డగా చెప్తున్నాను, మా భూగర్భంలో ఉన్న గ్యాస్ని మీ అబ్బా సొత్తుల్లాగా, మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కడుపు మండి మాట్లాడతాను, మీ అబ్బా సొత్తుల్లాగా మీరు గుజరాత్కో ఇంకోళ్ళ దగ్గరకో దొప్పుకుపోతా ఉంటే మా ప్రజలు మా ఇంటికి మా వంటింటికి ప్రతి వంటింటికి ఇచ్చిన తర్వాత 200 రూపాయలకి, అప్పుడు 100 రూపాయలు అనుకున్నాం, 200 రూపాయలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ 50% రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ దొప్పుకుపోండి. మీ ఇష్టం వచ్చినట్టు గ్యాస్ లైన్లు వేసుకుంటా, మా పొలాల్లోంచి పచ్చడి పొలాల్లోంచి జీవోలు తెచ్చుకుంటా మీరు అక్కడికి వెళ్ళి 25 లక్షలకి మీ గుజరాత్లో చేసుకుంటారా? దేశం మొత్తం మీద 80 గ్యాస్ మా కేజీ బేసిన్ ఉత్పత్తి అవుతుంది. మాకేమో ఇక్కడ రాజమండ్రికో, విశాఖపట్నానికో, శ్రీకాకుళానికో, అనంతపురానికో లేదా గుంటూరుకో 1000 ఏళ్ళకే 5000 ఏళ్ళకి కూడా ఇవ్వరా, కనెక్షన్లు ఎవరా? మీ ఏ జాగీర్లా? అందుకని స్పష్టంగా మేము ఇవాళ మీ గ్యాస్లు ఇక్కడ మహిళలు మీతో బుక్ చేసుకుని 30 రోజుల రాత్ర ఇప్పుడు వరకు ఇచ్చేది లేదు, దొప్పేయమంటారా? 900 రూపాయలకి మీ ఏ జాగీరాలు మేము పెట్టుకుంటామా? 200 రూపాయలకి ఫస్ట్గా గోదావరి జిల్లాలు, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ కూడా వేసి తెలుగు పెట్టలే. మాకు అక్కడికి ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు గుజరాత్ లైన్లు వెళ్ళాలి. మేము గుజరాత్ లైన్కి వెళ్ళే రైళ్లు బదలు కొడతామని మేము చెప్పాం శాంతికాములకు, కానీ మీరు చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్పందించాలని కోరుతున్నాం. ఇవాళ నాకు ఒకటి అడుగుతా ఉన్నాను, ఏం హక్కు పెట్టుకుని గుజరాత్కి రైతులు తీసుకెళ్లారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతరాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ మీడియాలకు కూడా చెప్తున్నాను, దయచేసి వేసిన మీడియాలకు ధన్యవాదాలు చెప్తున్నా. పొద్దున్న సాయంత్రం ఆడు బూతులు తిట్టుకున్నాడు, ఈడు బూతులు తిట్టుకున్నాడు చర్చలు పెట్టే మీడియాలకు కూడా డబుల్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అయ్యా ఇవాళ సమస్య, వాళ్ళు రాష్ట్రాలు జరుగుతుంది, వాళ్ళు రాజమండ్రిలో, మన విశాఖపట్నం, మన గుంటూరులో జరిగింది.
ప్రజల హక్కులు ప్రజలు కూడా చెప్తున్నా, దయచేసి మీడియాలో గమనించండి. మీరు నేను ఎవరిని తప్పు పట్టడం మిగతా మీడియాలు, ఇవాళ మీడియాస్ ఎవరో గమనించండి. ప్రజల పక్షం ఎవరున్నారో గమనించండి. ఇవాళ ఏ మీడియాలు ఉన్నాయో మీరు చూస్తున్న మీడియాలు ఉన్నాయి. రాష్ట్ర హక్కుల కోసం ఆఖరి వరకు చెప్తున్నాను. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం పక్కన దుర్మార్గంగా తెలుగు జాతి హక్కుల్ని నాశనం చేస్తే బిల్లు పెడతంటే బానిస జాతిగా తయారయ్యారా నాయకులారా? మీరు బానిస జాతి నాయకులుగా తయారవుతున్నారా? మమ్మల్ని తయారు చేస్తున్నారా? ప్రజల్ని సీరియస్ పోరాటం ముందుంది. దయచేసి తెచ్చేస్తున్నా. మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుడి నేషనల్ గ్యాసు, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మా బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ ఉందో కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడ కరెంటుకి మా నాయి బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంటు కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి గుజరాత్కి ఫ్యాక్టరీలు వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా? మా ప్రజలకు యువతకి ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేము వెళ్ళి గుజరాత్ మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర మీకు సెక్యూరిటీ గార్డులు కింద చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారా? రాష్ట్ర ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకేమో రాయితీలా? రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక విభజన హామీలు కేంద్ర రాయితీలు రావా? ఖచ్చితంగా ఉద్యమం ముందు ఉండబోతుందని చెప్తున్నా. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కేజీ బేసిన్ గ్యాస్ ఈ రాష్ట్రంలో వాటా రాష్ట్రానికి రావాలి 50% అనే దాని మీద సాధన సమితి తరపున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కేజీ బేసిన్ గ్యాస్ దాదాపు 2002 నుంచి రిలయన్స్ వాళ్ళు లైసెన్సులు పొందిన దగ్గర నుంచి కూడా వాళ్లే దీన్ని దోచుకుపోతా ఉన్నారు. ఒక ప్రధానమైనటువంటి దాదాపుగా దేశంలో 30% గ్యాస్ ఇక్కడి నుంచే వస్తుంది. దీనిలో 50% దాదాపుగా 45-46% గుజరాత్ తీసుకుపోతా ఉంటే, మరొక 40% మహారాష్ట్ర, యూపీ తీసుకుపోతా ఉంటే, మన రాష్ట్రానికి కేవలము 2-3% కూడా మనకి రానటువంటి దుస్థితిలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వాలు తీరుతెన్నులు ఉన్నాయి. రెండోది, ఈ రోజున మనకు ఉండేటువంటి గ్యాస్ని వెలికి తీయటంలో కానీ, ఆ గ్యాస్ని బయటికి తీసుకువెళ్ళటంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అనేక విధాలుగా నష్టపోతా ఉన్నారు. పర్యావరణం దెబ్బతింటా ఉంది, రైతాంగం నష్టపోతా ఉన్నారు. పైప్ లైన్లు వేయటం వలన ఆ పైప్ లైన్లో ఉన్నటువంటి పొలాలు కొన్ని చాలా సామాజిక సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ రోజున గ్యాస్ చాలా ఒక ప్రధానమైనటువంటి వనరుగా ఏర్పడింది. ఆధునిక ప్రపంచము అభివృద్ధి జరగాలంటే గ్యాస్ అనేది, లేకపోతే ఆయిల్ అనేది, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తికి మనం వినియోగించుకునేటువంటి సందర్భంలో ఈ రోజున విద్యుత్ కూడా చాలా పెద్ద ఎత్తున వినియోగం పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా గ్యాస్ని మన రాష్ట్రంలో మన వాటా మనకు రావాల్సిందే. కారణంగా గత 2 మాసాలుగా రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చింది. చిన్న వ్యాపారస్తులు, హోటలైర్స్, టిఫిన్ సెంటర్లు కూడా మూతపడిపోయి వేలాది మంది నిరుద్యోగంలో వీధుల్లో పడినటువంటి పరిస్థితి. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉంది అన్నట్టుగా మన రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్ పుష్కలంగా ఉంది. దీన్ని మొత్తం రిలయన్స్ అప్పచెప్పి మన రాష్ట్రానికి ఏమీ దక్కకుండా చేతులు దులిపేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ 12వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ వారి సిఫార్సు కానీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు ప్రకారం కానీ ఈ కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్, పెట్రోల్లో సగం మన రాష్ట్రానికి అధికారం ఉంది, హక్కు ఉంది. ఈ సగం మనం కేటాయిస్తే ఈరోజు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చిండేది కాదు. గ్యాస్ కొరత వచ్చిండేది కాదు, గ్యాస్ ధర పెరగాల్సిన అవసరం ఉండేది కాదు, పెట్రోల్ కూడా సంక్షోభం రాదు. అందువల్ల ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్ అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్, ఆయిల్ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్రాభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్కో, అంబానీకో, అదానీకో అప్పచెప్పి మన రాష్ట్రాన్ని దివాళా ఎత్తేసిన ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, జలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒడ్డే శోభనాశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక చమురు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధపడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన రాష్ట్రం, మన గ్యాస్, మన హక్కు అనే నినాదంతో ఇది సాధించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.
అంధవిశ్వాసాలపై సమరం సాగించిన మహానీయుడు తెలుగు నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం జయంతిని రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక వైజంక్షన్ వద్ద ఉన్న ఆనంద గార్డెన్స్ లో కందుకూరి వీరేశలింగం దంపతులు సమాధి వద్ద పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం తెలుగు భాషాభివృద్ధికి, మూఢనమ్మకాల నిర్మూలనకు, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థల విద్యార్థులు, సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు. जोहार वीरेशलिंगम, जोहार वीरेशलिंगम, जोहार वीरेशलिंगम. ఈ రోజున నవయుగ వైతాళికులు, సంఘ సంస్కర్త, మహనీయులైనటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి 178వ జయంతి సందర్భంగా ఈ రోజున నూతనంగా ఏర్పడిన చైర్మన్ నేను, అలాగే మా బోర్డు మెంబర్స్, ట్రస్టీస్ అందరూ కూడా ఇక్కడ ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. ఆయన ఎంతో మంచి హృదయంతో ఎన్నో వేల కోట్ల ఆస్తులు సమాజ సేవ కోసం, పిల్లల అభ్యున్నత కోసం, విద్య కోసం, మరీ ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ కోసం, అలానే ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ గొప్పతనాన్ని ఈ రోజున మొత్తం అందరూ స్మరించుకుంటూ, ఇదే కాదు ఆయన ఆశయాన్ని ఇప్పుడే కాదు ఇంకో 100 సంవత్సరాలైనా సరే ఆయన ఆశయం ఇలానే ఉండాలి, ఇలానే మంచి దారిలో ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ నమస్కారం. అంతే కదా, నేను మాట్లాడతారా? శ్రీ కందుకూరి వీరేశలింగం గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, హితగారిణి సమాజం స్థాపించడం కానీ, తన యావదాస్తిని కూడా ఈ హితగారిణి సమాజానికి రాసివ్వటం, సంఘంలో ఉన్నటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునర్వివాహాలు జరిపించేటువంటి ఒక మహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కానీ, ఆయన యొక్క
ఈ రాజమహేంద్రవరంలో స్థాపించిన విద్యాలయాలు కానీ విద్యని ఎంతో ముందుకు తీసుకురావాలని, విద్య ద్వారానే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ రోజు వరకు కూడా ఈ కందుకూరు వీరేశలింగం గారి యొక్క విద్యా సంస్థలు నిర్విఘ్నంగా నడవడంలో కానీ, స్త్రీల యొక్క హక్కుల కోసం అతను పోరాటం చేయడం కానీ, ఈ సమాజం ద్వారా స్త్రీలకు విద్య ఎంతో అవసరమో ఆయన చెప్పడం కానీ, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చిరస్మరణీయంగా గుర్తించుకునే విధంగా ఈ యొక్క జయంతిని ముందుగా జరిపించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని పిడింగొయ్యి పంచాయతీ తేజోనగర్ లేఅవుట్లో ఉన్న శ్రీ మామిడి గంగమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వెంకట సూర్య కళ్యాణ్ స్వామి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29వ తేదీన ఉదయం 10:21 శిఖర ప్రతిష్ట, నాగదేవత ప్రయుక్త 27 నాగబంధాల ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేకం నిర్వహించినట్లు వెల్లడించారు. 26వ తేదీన ఉదయం పవిత్ర గోదావరి నది పుష్కర ఘాట్ నుండి పవిత్ర జలాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. 27, 28 తేదీల్లో యాగాలు, హోమాలు, వాస్తు పూజలు, వివిధ దేవతారాధనలు జరుగుతాయి. 29వ తేదీన గణపతి పూజ, మహాపూజ అనంతరం శిఖర ప్రతిష్ట, నాగబంధాల ప్రతిష్ట, మహాపూర్ణాహుతి నిర్వహించి అనంతరం మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. నారాయణ భగవద్బంధులారా, మన రాజమండ్రి పిడింగొయ్యి పంచాయతీ తేజోనగర్లో వేయించేసినటువంటి 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 మామిడి గంగమ్మ అమ్మవారి దేవస్థానం ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. మన వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీమాన్ వేగేసిన చంద్రరాజు గారు అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రారంభించాము. అలాగే ఈ యొక్క లేఅవుట్కి ముఖ్యకారకులైనటువంటి మన మానిబోతుల శ్రీనివాస్ గారు, అలాగే ఆలయ చైర్మన్ గారు అయినటువంటి కాలేపు మల్లికార్జునరావు గారు, మెయిన్ ఆలయ ఫౌండర్ మరియు ట్రస్టీ అయినటువంటి ఏలేడు వెంకటరాజు గారు, చౌదరి గారు అంటారు ఆయన వీరందరూ సహకారంతో ఈరోజు ఇంత దేవాలయాన్ని కట్టగలిగాం. అలాగే ఈ దేవాలయానికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో దాతల సహకారంతో రాజగోపురం కట్టగలిగామండి. ఈ రాజగోపురానికి రేపు 26వ తారీఖు నుంచి మే 3వ తారీఖు వరకు కూడా మహాసంప్రోషణ, శిఖర ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీ కుత్తాలం పీఠాధిపతులైనటువంటి శ్రీ పూజ్యశ్రీ రమ్యానంద సరస్వతి స్వామిని, అలాగే మన ప్రపంచ వాసవి పీఠాధిపతులైనటువంటి శ్రీధర స్వామీజీ వారు ఇచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా ఈ మహాయంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, అమ్మవారి ఆలయ శిఖరానికి మహాకుంభాభిషేక మహోత్సవం జరుగుతున్నది. భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమాలకు వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మనకు జన్మరీత్యా 27 నక్షత్రాలు, 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో మనం జన్మించుంటాం. ఆ నక్షత్ర దోషాలు పోవడానికి ఈ ఆలయ ప్రాంగణంలో 27 నాగబంధాలను, ఒక మానసాదేవిని కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నాగక్షేత్రాన్ని, ఎంతో విలువైన ఈ నాగక్షేత్రాన్ని దర్శించండి. ప్రతి అమావాస్యకి అమ్మవారి ఆలయంలో అపరస్థాన కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రతి అమావాస్య సాయంత్రం కూడా అమ్మవారి ఆలయంలో అమ్మవారి సర్పరూపంలో వచ్చి వేయించేసి నిద్ర చేసి మన్నాడు పొద్దున విడిపోతూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. ఎంతో పవిత్రమైనది. 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఒక మామిడి చెట్టు త్వరలో వేయించేసినటువంటి ఈ అమ్మవారి యొక్క దర్శనం ఎన్నో జన్మల పుణ్యప్రదం. ప్రతి ఒక్కరు కూడా అమ్మను దర్శించండి, అష్టైశ్వర్యాలు పొందండి. అలాగే రేపు 26వ తారీఖు నుంచి మే 5 వరకు కూడా జరిగే ఉత్సవానికి ఈరోజు ప్రముఖుల సమక్షంలో, కమిటీ వారి సమక్షంలో పాంప్లెట్ విడుదల చేయడం జరుగుతుంది. మీరేమన్నా శ్రీ మామిడి గంగమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవం ప్లస్ మహాకుంభాభిషేకము, శిఖర ప్రతిష్ట, నాగబంధ ప్రతిష్టకి ఇది 26/4/2026 నుంచి మే 5 వరకు జరుగు అన్ని కార్యక్రమాలకు మరి 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు, ప్రసాదం స్వీకరించవలసిందిగా మరి దేవస్థానం తరపున అలాగే భక్తులందరినీ కోరటం జరుగుతుంది. పేరు వెలగల వెంకట సత్యనారాయణ రెడ్డి. నేను ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్ని. ఎంతో పురాతనమైన అమ్మవారు, ఎంతో మాహిత్యం గల అమ్మవారు. అమ్మవారి యొక్క వార్షికోత్సవాలు మరియు జాతర ఈ నెల 26వ తారీఖు నుంచి మే నెల 5వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించడానికి వంశపారంపర్య ధర్మకర్త వేగ్నేశ్వర చంద్రరాజవరం గారు, అలాగే మన చైర్మన్ గారు
కాలిపు మల్లిబాబు గారి సమక్షంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాం. 50 మంది భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ అన్నదానాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నాగబంధన ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. దీన్ని కూడా అత్యంత వైభవంగా జరిపించడానికి శాయశక్తిలో కృషి చేస్తున్నాం. కావున 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 26వ తారీఖు శంకుస్థాపన 9 రోజులని అందరూ ప్రజలందరూ వచ్చి గుడికి ఆశీర్వదించి మేము పెట్టే ప్రసాదాలు స్వీకరించి ఈ అంతా ఆనందపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అడవిశేష్ నటించిన డెకాయిట్ సినిమా తన కెరీర్లో పెద్ద హిట్గా నిలిచిందని హీరో అడవిశేష్ తెలిపారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా గురువారం రాజమండ్రిలోని షెల్టన్ హోటల్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకుందని అన్నారు. ఈ కథను తొలుత నాగ చైతన్యతో చేయాలనుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అలాగే అల్లు అరవింద్ తన సినిమాను చూసి ప్రశంసించడం మర్చిపోలేని అనుభూతని చెప్పారు. ఇకపై లవ్ స్టోరీలు చేయాలనుకుంటున్నానని, యాక్షన్ సినిమాల్లో గాయాలవుతున్నాయని సరదాగా వ్యాఖ్యానించారు. సరదాగా మా టీం దేశంలో 3 కోణాలకి వెళ్ళి 3 ప్రమోట్ చేస్తాం అనమాట. అటు మృణాల్ బెంగళూరులో చేస్తుంది. మనకి ఇప్పుడు ఒక ఆచారం కదా, సినిమా సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి ఇప్పుడు నేను రాజమండ్రికి వస్తాను. మనకి హిట్ 2కి జరిగింది, మేజర్కి జరిగింది, ఇప్పుడు డెకాయిటీ జరుగుతుంది. చిన్న హ్యాపీ లవ్ స్టోరీ కూడా జనాల్ని నవ్వించింది, కవ్వించింది, ఏడిపించింది అని ఒక హ్యాపీ. సో ఐఎమ్ హియర్. ఇవాళ సరదాగా 2 కాలేజీలకి వెళ్తున్నా, గట్టికి వెళ్ళి ఆరతికి వెళ్తా, మధ్యలో చిన్న రోజ్ మిల్క్ సిప్ వేస్తా. సిప్ అంటే రోజ్ మిల్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 2 షోస్, ఫస్ట్ షో, సెకండ్ షో మన అప్సరా థియేటర్ను సృష్టి కదా, సృష్టినా ఈ 2 థియేటర్స్కి నేను వెళ్ళి అప్సరా ఇంకో థియేటర్ సారథి, ఈ 2 ప్లేసెస్కి వెళ్ళి క్రౌడ్తో సినిమా చూస్తా. అలా సరదాగా మధ్యలో ఎక్కడైనా ఇది పరిస్థితి. వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. సడన్గా ఏదో మీడియాలో రిపోర్ట్స్ క్రెడిబిలిటీ అని, ఇది ఉందని, అది ఉందని, హ్యాపీ. మనం ఎప్పటిలాగానే వాటిని ఎక్కువ ఆలోచించకుండా జనం కోసం మన కృషి, మన కష్టం, మన హార్డ్ వర్క్, అదొక్కటే ఫోకస్ అన్నమాట. సో వెరీ వెరీ హ్యాపీ. దీని తర్వాత నేను బెంగళూరు వెళ్తున్నాను, ఆ తర్వాత నేను అమెరికా వెళ్తున్నాను. మన డిస్ట్రిబ్యూటర్స్ అన్ని చోట్ల నేను గుంజేస్తున్నాను, ఒక్కడనే అండి అని చెప్పారు. సో అది పరిస్థితి. వెరీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ గూఢచారి 2 అండి. ఈ 2 ఇయర్స్లో డెకాయిట్ షూటింగ్ అయింది, గూఢచారి కూడా సగం అయిందండి. ఇప్పుడు ఒక 1 మంత్ చిన్న, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఎంజాయ్ కన్నా కూడా ఒక రెస్ట్ కావాలండి నాకు. చిల్లేం లేదండి, మా చెల్లెలకి బాబు పుట్టాడు. మా చెల్లెలు అమెరికాలో ఉంటుంది. వాడిని కలవలేదు ఇంకా, ఓన్లీ 30 days. అసలు ఎలా ఉన్నాడు ఏంటి అని పట్టుకోలేదు. స్పెండ్ చేసి మళ్ళీ రంగంలోకి దిగుదాం. 4 years లేదండి, 4 years వింటాం అలానే ఉంటుంది. యాక్చువల్గా 3 years. ఈ 3 yearsలో సంవత్సరాల 2 స్క్రిప్ట్లు రాశాను. డెకాయిట్ 1, గూఢచారి 2 1. ఇంకో సంవత్సరంన్నర ఈ సినిమా తీశాను. అది సగం షూటింగ్ అయిపోయింది. సో ఇంత పని చేయడం జరిగింది. ఈ 3 ఏళ్లలో నేను 1 day కూడా బ్రేక్ తీసుకోవాలి, కానీ మీకు బ్రేక్ కనిపించింది. అది నా బ్యాడ్ ప్లానింగ్. డిఫరెంట్ కథా సారాంశాల్లో ఎంచుకుంటారు, హిట్ అని లేకపోతే డెకాయిట్ అని. సో ఈ జోనర్స్ ని ఎంచుకోవడంలో మీ యొక్క పాత్ర ఎక్కువ దీని మీద వెళ్తున్నారు. మీరు మన సినిమా చూసారు కదా, మరి ఇది ప్రేమ కథ అని తెలుసు కదండి. మీరు అలా అంటారు. టైటిల్స్, నాకు టైటిల్స్ ఒక స్పెషల్గా పెట్టడం ఇష్టం. నాకు 1 word టైటిల్స్ ఇష్టం. అవునండి, నార్త్ ఇండియాలో కూడా, నార్త్ అమెరికాలో కూడా. అమెరికాలో 2 functions చేస్తారు అయితే, అబ్బాయికి
చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అక్కడ అన్ఫార్చునేట్గా బారసాల దాకా వెయిట్ చేయరు, వాళ్ళు హాస్పిటల్లోనే పేరు పెట్టాలని చెప్తారు. సో ఆల్రెడీ పేరు పెట్టేసాం, కేశవ్ వాడి పేరు. లేదండి, ప్రస్తుతానికి డెకాయిట్ల కత్తి వాడతాం. ఐ థింక్ ఏం లేదండి, బేసిక్గా ఇప్పుడు సార్ అన్నట్టు నా నుంచి ఎప్పుడు ఒక థ్రిల్లర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో థ్రిల్లర్ ఎక్స్పెక్టేషన్ అనగానే ఓకే గన్ పట్టుకుంటాడు, ఇలా మైండ్ గేమ్ ఆడతాడు, ట్విస్టులు చెప్తాడు అని. ఈసారి చిన్న హార్ట్ గేమ్ ఆడాడు. సో మీకు అలవాటు పడటానికి ఒక నిమిషం పడుతుంది. నిన్న నైట్ ఒక 700 మెంబర్స్ స్క్రీనింగ్ వెళ్ళే, జస్ట్ సర్ప్రైజ్ విజిట్గా వెళ్ళేసరికి వాళ్ళందరూ మీకు కన్నీళ్ళు అనమాట సినిమా ఇంటికి. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ వాళ్ళు దానికి రెడీ లేకుండా, వాళ్ళు ఏంటంటే శేష్ అంటే యాక్షన్ అని ఫిక్స్, కానీ వాళ్ళు ఫీల్ అవ్వడం రెడీ లేకుండా వాళ్ళు ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళు ఆపుకోలేకపోయారు అనమాట. ఐ థింక్ ఆ వీడియోస్ కూడా మనం ఇవాళ రేపు రిలీజ్ చేస్తాం. సో మీరే చూస్తారు వాళ్ళ న్యాచురల్ రియాక్షన్స్, మనం జెన్యున్గా జరిగింది. సో మనం చైనీస్ కోరుకుంటున్నప్పుడు బిర్యానీ పెడితే ఒక చిన్న ఏంటి అని ఒకటి ఉంటుంది కదా, అది టైం పడుతుంది. గూఢచారి తర్వాత నెక్స్ట్ కొన్ని లవ్ స్టోరీస్ చేయాలండి ఫిక్స్. నాకు గన్ను పట్టుకొని పల్టీలు కొట్టి దెబ్బలు తగిలించుకొని చాలా ఎక్కువైపోయింది, కొంచెం ఏజ్ కూడా పెరుగుతాం కదా. ఒక ప్రేమికుడు, ఫ్రాంక్ గా చెప్పాలంటే హరి నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి మోర్ క్లోజ్ అండి. అంటే నేను జైల్లో లేను రియల్ లైఫ్ లో, నా పాయింట్ అది కాదు. కానీ రియల్ లైఫ్ లో హరి మనస్తత్వం ఏదైతే ఉందో అది నాకు దగ్గర. తేడా ఏంటంటే నేను నా లోపల దాచుకుంటాను, హరి అని బయట పెట్టేస్తాను. ఆడు ఎక్స్ట్రోవర్ట్, నేను ఇంట్రోవర్ట్. నేను ఇప్పుడు మీ ముందు ఎంత సక్సెస్ఫుల్ మాట్లాడుతున్నాను, కానీ మనం క్యాజువల్ కలిస్తే బాగున్నారండి జస్ట్ ఇలా సైలెంట్గా కూర్చుంటాం. బట్ హరి మైండ్ సెట్, ఆడి మనస్తత్వం ఏదైతే ఉందో అది రియల్ లైఫ్ లో నా క్యారెక్టర్ బాగా దగ్గర. గ్రేట్ షేడ్స్ నాంది నర్సాపురం అండి. అభిప్రాయం ఏంటంటే బాబు ఇంటికి వస్తే అదే నాకు అంటే నా మైండ్ లో ఇంకా నేను 5D కెమెరా పట్టుకొని షార్ట్ ఫిలిం చేసే మనిషిని అండి. నా మైండ్ లో అది ఎప్పుడు మారలా. మొన్న సడన్ గా ఒక చిన్నది జరిగింది. ఎప్పుడు ఒక జర్నలిస్ట్ ఉన్నారు హైదరాబాద్ లో, ఆయన ఎప్పుడు శేషు నువ్వు అని ఒక పెద్ద ఆయన నాతో ఎప్పుడు మాట్లాడు, మొన్న సడన్ గా ఫస్ట్ టైం మన సక్సెస్ మీట్ లో సార్ అన్నాడు, నేను ఇలా చూసాను అనమాట. సో మన్ని చూసే విధానం మారుతుందేమో నాకు తెలియదు, కానీ నన్ను నేను చూసుకునే విధానం ఒకటే. ఎందుకంటే అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు సినిమా చూసి మాకు ఫోన్లో చెప్పింది ఎంత, అవన్నీ మనం ఒక ట్వీట్లో పెట్టేలేం కాబట్టి ఆయన ట్వీట్ కూడా చాలా అందంగా పెట్టారు. సో ఈ సపోర్ట్ ఇవన్నీ వస్తున్నది ఎక్కడో, నేను బయట ఉండండి, ఇండస్ట్రీ బయట నుంచి వచ్చాను, నాకు ఒక పవర్ లేదు, ఒక కనెక్షన్స్ లేవు. నేనేమి ఐఏఎస్ ఫ్యామిలీ నుంచి రాలేదు, ఐఆర్ఎస్ ఫ్యామిలీ నుంచి రాలేదు, ఐపీఎస్ ఫ్యామిలీ నుంచి రాలేదు, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాలేదు. ఏది చేస్తున్నా కూడా మన వర్క్ అంటే రెస్పెక్ట్. ఇండస్ట్రీలో పెద్దలందరూ, మొన్న అల్లు అరవింద్ గారు వచ్చి మాట్లాడారు, నువ్వు నా మనసును దోచుకున్నావు ఆయన పబ్లిక్గా అన్నారు. లేదా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నాగేశ్వన్ గారు సినిమాని పొగిడిన విధానం, వీళ్ళు ఎవరిని కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఇది పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళ స్పందనతో చెప్పేదలా వచ్చిందనమాట. సో ఇవన్నీ ఏంటంటే మన వర్క్ అంటే రెస్పెక్ట్ ఉండే వస్తుంది. సో మనం అక్కడే ఉండాలి. ఈ సినిమా ఓపెనింగ్స్ మీ కెరీర్ బెస్టా? అవునండి. జేబుకి జాబ్కి ఒకటండి, నన్ను ఎప్పుడు చాలా మంది అడిగారు, నేను ఎప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ సేఫా కాదా అన్నది నాకు ఇంపార్టెంట్. మనకి లక్కీగా ఏమైందంటే ఈ సినిమా బడ్జెట్కి బీభత్సమైన నాన్ థియేట్రికల్ డీల్స్ వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మా ప్లానింగ్లో మేము హిందీ స్ట్రైట్ సినిమాగా చేసాం, తెలుగు స్ట్రైట్ సినిమాగా చేసాం, 2 సినిమాలు తీసాం. అంటే మేము డబల్ కష్టపడ్డాం. దానివల్ల ఏంటంటే మాకు హిందీ నుంచి వచ్చే డీల్స్ డబ్బింగ్ సినిమా డీల్స్ కాదు, ఒక స్ట్రైట్ హిందీ ఫిల్మ్కి వచ్చే సేల్స్ వచ్చాయి. సో జేబు సాటిస్ఫాక్షన్ అనేది రిలీజ్ ముందే ఉంది.
జాబ్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు 1 వీక్ తర్వాత హ్యాపీ. ఇప్పుడు యుఎస్ లో పెట్టిన టారిఫ్ వల్ల సినిమా ఇండస్ట్రీ కూడా పెట్టారు కదా, సినిమాకి ఎంతవరకు ఎక్స్పోర్ట్? ఆయన అన్ని ట్వీట్లే అండి, ఆయన ఇంకేం పెట్టలేదు. ఇప్పుడు దాకా టారిఫ్లు పడలేదు. ఆయన నోటుకు వచ్చింది అనేస్తూ ఉంటాడు ఆయన అంతే. దీన్ని మళ్ళీ ఎవరికో ఏ పొలిటీషియన్ కో పెట్టి మీరు నన్ను ఇరికిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇరికించారంటే ప్రొడ్యూసర్ మళ్ళీ లాఠీ పట్టుకుని వస్తున్నారు అనుకో. అనుకోలేదండి, ఇది ఎప్పుడు నా సినిమా. చెప్పండి. ఈ సినిమాకి మీరు చూసారండి సినిమా ఈక్వల్ అవ్వచ్చు. ఈ సినిమా జరగక ముందు సినిమా చేయించాము కానీ ఈ సినిమా తర్వాత సినిమా లేదు. అంటే ఓపెన్గా చెప్తానండి, మన తెలుగులో ఇంకా ఆడిషనింగ్ కల్చర్ రాలేదు. నేను ఇండస్ట్రీ ఎంటర్ అయినప్పటికీ ఆడిషనింగ్ కల్చర్ రాలేదు. ఇప్పుడు ఉంది ఇంకా కొంచెం. అప్పటికి వెబ్ సిరీస్లు ఓటీటీలు కూడా రాలేదు. సో మనం వచ్చాము, మన ముక్కు మొహం పేరు ఎవరికి తెలియదు. ఎవరికైనా మన ప్రతాపం, మన టాలెంట్ ఏదైనా చూపించుకోవాలంటే ఏంటి, ఎలా తెలీదు. వాళ్ళకి మనం తెలియదు, మనం వాళ్ళకి తెలియదు, ప్రజలకు మనం అసలు తెలియదు ఆ టైంలో. సో మనం ఏం చేసామంటే ఓకే, మనకు కావాల్సిన అవకాశాలు, మనకు కావాల్సిన రోల్స్ దొరకట్లేదు. చిన్నప్పటి నుంచి రాసే అలవాటు ఉంది. మా ఇంట్లో రైటర్స్ చాలామంది ఉన్నారు. మా తాతయ్య గారు అడవి గంగరాజు గారు, మా ఫ్యామిలీలో చుట్టం అడవి బాపిరాజు గారు ఉన్నారు. సో రైటింగ్ అలవాటు ఉంది. సర్లే మనకి మనమే రాసుకుందాం అని ఒక చిన్నగా స్టార్ట్ అయింది. అది ఏమైందంటే మనకి సెక్యూరిటీగా తయారై కూర్చుంది. సో మన నిలబెట్టింది, మన ఆస్తి. సో అది నన్ను నిలబెట్టిందండి. దాన్ని నేను అడ్డుపట్టేస్తే నేను హారర్ సినిమా తప్ప అన్నీ చేస్తాను. ఎందుకంటే హారర్ సినిమా నాకు చూడటానికి భయం, చేయడానికి భయం. నేను ఇంకోటి హారర్ సినిమాలో ఎప్పుడు హీరోయిన్కి క్రియేట్ వస్తుంది, హీరోకి ఎప్పుడు క్రియేట్ రాదు. సో అయినా నాకు హారర్ సినిమా స్టార్ట్ అయిన నేను విరూపాక్ష సినిమా చూసి భయపడిపోయాను. తను హిందీ వాళ్ళ తను. సో తన వలన హిందీ వర్షన్కి ఒక హుందాతనం వచ్చింది. మనం తెలుగుకి ఎలాగో ఉన్నాము. సో ఏం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ హిందీ టేక్ చేసేవాళ్ళం. మృణాల్కి హిందీ బావచ్చు, అనురాగ్ కశ్యప్కి హిందీ బావచ్చు, నేను హిందీ మాట్లాడతాను. సో హిందీ టేక్ చేయగానే అదొకటి సెట్ అవ్వగానే ఆ రిథమ్స్ని పట్టుకొని తెలుగు ఇంకా ఇంప్రూవ్ చేసేవాళ్ళం. సో ఆల్మోస్ట్ ఆల్వేస్ ఏమైందంటే మృణాల్, అనురాగ్ కశ్యప్ గారు అరే తెలుగుది ఇంకా బెటర్ ఉంది కదా అనేవాళ్ళు. సో అది చూసి మళ్ళీ మేము తెలుగు దాంతో పోలుస్తా మళ్ళీ హిందీ బెటర్ చేయడం జరిగేది. సో హిందీ 2 టేకులు పడేది ప్రతిసారి. సో అలా ఈ సినిమా చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ వారు 15/4/2026 విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారని కళాశాల డైరెక్టర్లు తేతలి స్వరూప్ రెడ్డి, తేతలి సత్యసౌందర్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ ఆర్ సత్యనారాయణ కూడా విద్యార్థులను అభినందించారు. ప్రథమ సంవత్సరం ఫలితాలు సిఈసి గ్రూపుల్లో అనసూయ రామహర్షిని 500 మార్కులకు గాను 491 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. రేలంగి పద్మాక్షి 486 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఎంపీసీ గ్రూపుల్లో గుర్రం సిరి, రామోజీ, హేమనాగశ్రీ హర్షలు 470 మార్కులకు గాను 452 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. చివరగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈరోజు ఇచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ అందు రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సంపత్ నగరం విద్యార్థులు అత్యంత ప్రతిభని కనబరిచారు. ఈ రిజల్ట్స్ అందు మొత్తం 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ మా స్కూల్ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 68 మంది పార్టిసిపేట్ చేయగా 50% స్టూడెంట్స్కి 80% అండ్ అబవ్ వచ్చింది. టాప్ స్కోరర్గా 481 మార్క్స్ అవుట్ ఆఫ్ 500 మునగాల సోమనాథీశ్వర్ విత్ 96% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 90% కన్నా ఎక్కువ మంది పిల్లలు, 90% తెచ్చుకున్న పిల్లలు 15 మంది అవుట్ ఆఫ్ 68లో 15 మంది పిల్లలు 90% కన్నా ఎక్కువ తెచ్చుకున్నారు.
మొత్తం అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఓవరాల్ 100% రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ ఎంత ప్రత్యేకం అంటే మాకు ఇది థర్డ్ బ్యాచ్లో ఉన్న విద్యార్థులు ఓవరాల్ అగ్రిగేట్ క్లాస్ అగ్రిగేట్ 80%తో పాస్ అవ్వడం అనేది గొప్పతనం. మేమందరూ చూస్తూనే ఉన్నాం. ఈసారి సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ పేపర్స్ చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది, రకరకాలుగా చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఒడిదుడుకులన్నింటినీ అధిగమించి ప్రాపర్ ప్లానింగ్తో ఇన్ అడ్వాన్స్గా పిల్లల్ని ప్రిపేర్ చేయడం ద్వారా మీ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. ఈ కృషిలో పిల్లల యొక్క తల్లిదండ్రులు, మా మేజర్ బ్యాక్ బోన్ టీచర్స్ కృషి చాలా దాగి ఉంది దీంట్లో. ఇలాంటి రిజల్ట్స్ ఫ్యూచర్లో మరెన్నో డెఫినెట్గా పిల్లలకి అందజేయగలమనే కాన్ఫిడెన్స్ మా ఫ్యాకల్టీ మెంబర్స్లోనూ, మా టీమ్ మెంబర్స్ అండ్ అవర్ స్కూల్ మేనేజ్మెంట్ మీ ద్వారా అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాము. ఈ రిజల్ట్స్ మాకు ఖచ్చితంగా చాలా ప్రత్యేకమండి. 68 మంది పిల్లల్లో 50% 80% కానీ ఎక్కువ తెచ్చుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మెజారిటీ 15 మందిలో కూడా అందరూ 90% అబోవ్. ఇంగ్లీష్ 99, తెలుగు 99, మ్యాథమెటిక్స్ 95, చాలా టఫ్ ఉంది పేపర్ ఉన్న దాంట్లో కూడా 95 మార్క్స్, సోషల్ 96, సైన్స్ 95. ఈ విధంగా పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుని ఈ సంవత్సరం నిజంగా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క పేరుని నలుదిశలా వాళ్ళు నలుదిశలా వెళ్ళేలాగా చేయడం జరిగింది. ఈ కృషిలో ఉన్న పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, విజయం సాధించిన పేరెంట్స్కి, అలాగే స్టూడెంట్స్కి అందరికీ కూడా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. Welcome. Thanks for all coming for the invitation in the short notice. Today we are here to announce our students' achievement in the previous academic years where the examinations were declared, the results were declared, and we are happy to announce that we achieved very good percentile in the examinations. All our students performed well. We congratulate each and every child, and we congratulate the parents. Without their support we won't be able to achieve. And just we will get the further details from Rajmahendri International School of our 10 CBSE students' achievements by our principal, and you will get the further details of the achievements of Rajmahendri Women's College results details through the principal. So here they are going to give the details for further. Please, sir. Good morning, one and all. Myself T. Satya Soundarya, Director, Rajmahendri Educational Institutions. First of all, I would like to congratulate the students as well as parents who supported us in achieving such a great result. We really feel proud with the result which the students have achieved. So a hearty congratulations. And beyond this, our school not only focuses on academics but also we focus on all-round development of child. Coming to Rajmahendra International School, we develop the child in all the aspects. For that, we are organizing a summer camp from April 23rd to May 23rd, and the activities are going to be very huge. So all the parents who are about to engage their child in different activities can kindly join our summer camp. We have different activities like skating, horse riding, archery, rifle shooting, chess, karate, handwriting, and all the huge aspects. Nowadays, in this stress world, the child should definitely have a peace of mind, relaxation, enjoyment. All these are necessary. I am proud to tell that Rajmahendra International School is going to give your child a wonderful summer experience. Thank you. సార్ నమస్తే అండి. నా పేరు ఆర్ సత్యనారాయణ, రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్. మేము గడిచిన సంవత్సరాల్లో కంటే ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో, అంటే గత ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించినటువంటి పరీక్షల్లో దానికి సంబంధించి మంచి ఫలితాలు, అంటే ఎస్పెషల్లీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఎకనామిక్స్, సివిక్స్,
డిపార్ట్మెంట్ల నుంచి అత్యధికమైనటువంటి మార్కులు. ఇప్పటి వరకు ఎంపీసీలోనే ఎక్కువ మార్కులు ఉండేవి, దాంతో సమానంగా పోటీ పడుతూ ఈ సంవత్సరం సిఈసిలో కూడా మంచి మార్కులు సాధించడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ ఫలితాలలో గడిచిన సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం, అంటే గడిచిన సంవత్సరం 80%తో ఉత్తీర్ణులు అయితే మా కళాశాలలో ఈ సంవత్సరం 91% ఉత్తీర్ణులు అయ్యారు. దీని అంతటికీ కూడా మా చైర్మన్ సార్ అయినటువంటి చైర్మన్ సార్ అండ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారు అయినటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అతి తక్కువ ఫీజులతో ఈ రాజమహేంద్రి మహిళా కళాశాలని చాలా నామినల్ ఫీజులతో నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ మా దగ్గర జాయిన్ అయ్యేటటువంటి పిల్లలు అంత మెరిట్ కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళని మేము మంచి క్రమశిక్షణతో విద్యను అందించి, అలాగే సాయంత్రం ప్రత్యేకమైనటువంటి స్టడీ అవర్స్ను నిర్వహించి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రతి నెల కూడా సంబంధిత పరీక్షలు నిర్వహిస్తూ వాటి యొక్క ప్రగతిని వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలియజేస్తూ, అవసరం అనిపించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి మా కళాశాలలో వాళ్ళకి కౌన్సిలింగ్ క్లాసులు, అంటే స్టూడెంట్ని వాళ్ళ ఇంటి దగ్గర ఏ విధంగా చదివించాలి అనేటటువంటి కౌన్సిలింగ్ క్లాసులు కూడా నిర్వహించి ఈ సంవత్సరం అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించినందుకు మా సిబ్బందికి అలాగే మా మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. రాజమహేంద్రి మహిళా కళాశాలలు అంటే జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, పీజీ కాలేజు ఉన్నాయి. దీంట్లో మనకి ఇప్పుడు ఈ జూనియర్ కాలేజ్ సంబంధించి మనకి నిన్న రిజల్ట్స్ రావడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఏంటంటే సైన్స్ సబ్జెక్ట్స్లో 100కి 100, అంటే ఎలా అంటే మ్యాథ్స్ ఉందనుకోండి 75 లేకపోతే కెమిస్ట్రీ, ఫిజిక్స్ 60 రావడం గొప్ప. కానీ ఈసారి మాకు కామర్స్లో అలాగే సివిక్స్లో కూడా 100కి 100 మార్కులు వచ్చినాయి. అది ఒకరికో ఇద్దరు కాదండి, ప్రతి క్లాస్ నుంచి కనీసం 10 మెంబర్స్ వరకు కూడా ఈ కామర్సు, సివిక్స్లో 100కి 100 మార్కులు, 99, 95 మార్కులు రావడం జరిగింది. ఇది ఈ రాజమహేంద్రి మహిళా కళాశాల అనేది సామాన్య ప్రజలకి చాలా అతి దగ్గరలో ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకొని తక్కువ ఫీజులతో రన్ అవుతుంది. కాబట్టి మా కాలేజీలో అంటే రాజమహేంద్రి ఉమెన్స్ కాలేజీలో ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటర్మీడియట్ ఫలితాలలో రాజమహేంద్రి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రపంచనం. అడవిశేష్ నటించిన డెకాయిట్ సినిమా తన కెరీర్లో పెద్ద హిట్గా నిలిచిందని హీరో అడవిశేష్. చమురు వనరులలో ఆంధ్రప్రదేశ్కు కనీసం 50% వాటా కల్పించాలనే డిమాండ్తో రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.